అధ్యక్షుడు జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. నోరు విప్పితే అబద్దాలు, బయటకు వస్తే అరాచకాలు చేయడమే ఆ పార్టీ విధానమని అన్నారు. ప్రకృతి విపత్తు కంటే గొడ్డల పార్టీనే పెద్ద విపత్తు అని అన్నారు ఆయన. క్రాప్ ఇన్సూరెన్స్ పై చర్చకు రమ్మంటే రాలేదన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి నేనే మొత్తం వెలగబెట్టాను, చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నేను ఉచిత పంటల బీమా పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు ఆ బీమా ఎత్తేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నేను రమ్మని చెప్పాను, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, రా శాసనసభకు రా, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను, నువ్వు చెప్పిన దానికి నేను ఆన్సర్ చేస్తాను, డిసైడ్ ప్రజలని చెప్పాను. ఈరోజు ఎల్నినో గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రమైనా సరే ఇంకిత జ్ఞానం ఉంటే మొన్న 4 రోజులు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఫస్ట్ డే ఎల్నినో మీద సాగునీటి రంగం పైన 6-7 గంటలు చర్చించాం. నీకు ఒకవేళ రైతు మీద బాధ్యత ఉంటే, రైతు మీద ప్రేమ ఉంటే నువ్వు శాసనసభకు వచ్చి ఈ రకంగా చేస్తున్నారు, ఇది చెయ్యండి అని ఒక సలహా ఇస్తే వెల్కమ్, స్వాగతించేవాళ్ళు. శాసనసభకు రావు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో.